హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మేమైతే మా పాప ఆలు బజ్జీ అడిగింది. ఆలు బజ్జీ కావాలంట. నేనైతే ఈరోజు మా పాప నేను ఇద్దరం కలిసి ఆలు బజ్జీ అయితే ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి చూపిస్తాను నీకు. ఏమేమి యూజ్ చేసుకోవాలా, ఏమేమి కావాలా, దానికి చిన్నపిల్లలు తినడానికి సులువుగా టేస్టీగా ఉండేటట్టు నేను చూపిస్తా. ఓకేనా? ఓకేనా, నేను చూపిస్తా. ఫస్ట్ అయితే ఇలాంటి ఆలు మంచిగా పొడవాటి లావాటి ఆలు తీసుకోవాలా. ఆలు తీసుకొని మంచిగా వాటర్లో మంచిగా ఇట్లా వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్నా ఇలా ఇలా అన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా. చూడండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇవి ఇలా రౌండ్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు తీసుకొని ఇలాంటి మంచిగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు సరిపడమైన బౌల్ అనమాట. ఎంత అయితే తీసుకుంటామో అంత శనగపిండి తీసుకోవాలి. ఇలా ఇలా శనగపిండి ఒక కప్పు తీసుకొని, ఓకేనా, తీసుకొని ఇలా దానికి తగినంత వాటర్ వేసుకోవాలా. ఓకేనా? వేసుకున్న తర్వాత కొంచెం తగినంత పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లో టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఏ డాడీ, సాల్ట్ ఏ. ఓకేనా? సాల్ట్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర టైపు ఇలా వేసుకోవాలా. చూడండి, ఇలా జోరుగా అనుకువగా తిప్పుకోవాలా. అంటే ఇలా ఉండాలి జోరుగా. ఇలా జోరుగా ఉన్నదంటే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలాంటి ముక్కలు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పెన్నం అయితే పెట్టడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు పెన్నం కొంచెం బాగా కాగిన తర్వాత తగినంత ఆయిల్, ఇప్పుడు మనకు దానికి సరిపోయినంత ఆయిల్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అలా ఆయిల్ అది కొంచెం బాగా వేడైన తర్వాత వేడైన తర్వాత అలాగనే ఉంచుకొని వేడైన తర్వాత ఇవి తీసుకొని ఇలా చూడండి, ఇలా 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 తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇదైతే కొంచెం బాయిల్ అవుతుంది బాగా ఆలు చిప్స్ అయితే. అప్పుడు మనము కొంచెం ఎరుపు రంగులో వచ్చేంత వరకు ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. వేయద్దు, ఇవి కాలిన తర్వాత చూద్దాం. ఈ ఆలు చిప్స్ అనేది కొంచెం బాగా అదరగొట్టినా. సూపర్ అమ్మ డాడీ. ఇవి మా పాప కంటే చాలా ఇష్టం. ఆలు చిప్స్ కానీ, ఆలు బజ్జీ కానీ, ఆలు పకోడీ కానీ. ఇంట్లో ఉంటే వాళ్ళ మమ్మీ లేనప్పుడు ఇంట్లో ఉంటే కింద అన్నీ చెప్తుంది. డాడీ చెయ్యి, డాడీ తిందాం డాడీ అని. తప్పదు కదా పిల్లల కోసం. ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారు. ఈరోజు బక్రీద్ స్పెషల్ అనమాట మా పాపకు. అక్కడ పెట్టు, అక్కడ కొంచెం బాగా కాలాలి. రెడ్ కలర్ రావాలి. ఆలు చిప్స్ మీరు తినే ఉంటారు కానీ అవి వేరు, ఈ ఆలు చిప్స్ వేరు. మనము ఇందాక మర్చిపోయినాం వంట సోడా వేయడం. ఓకేనా? ఇప్పుడు గుర్తొచ్చింది. మనమైతే వంట సోడా అయితే వేసుకోవాలా. దాన్ని అలా తిప్పు డాడీ, తిప్పు.
మొత్తం కలిపి మంచిగా. చూడండి ఫైనల్గా అయితే ఆలు చిప్స్ ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మా పాప అయితే తినడానికి రెడీగా ఉంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ. చూడండి దీంట్లో మనము కొంచెం లైట్గా సాస్ కానీ మిక్సీ పౌడర్ కానీ కొంచెం సాల్టు వేసుకొని తింటే తిని చూడు డాడీ, ఒకటి చెప్పు ఎట్లా ఉందో చెప్పు, తీసుకొని తిను, ఎట్లుంది చెప్పు. బాగుందా? సూపరా? చెప్పు. సూపర్. బాగుందా? టేస్ట్ బాగుందా? ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఆలు చిప్స్ ఆలు బజ్జీ కానీ చేసుకోవడం ఈ విధంగానే చేసుకోవాలా. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు డాడీ.